ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల గొడవను రేవంత్ సర్కార్ ఆలకించడం లేదు. గత 2.5 ఏళ్లుగా ఒక్క బిల్లు కూడా మంజూరు చేయలేదు. అంబులెన్స్ డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్డుపై హైడ్రా ప్రతాపం చూపింది. షెడ్డును కూల్చివేసిందని డ్రైవర్లు వాపోతున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఉండే అంబులెన్స్ కానీ అటు హైర్ వెహికల్కి కానీ దాదాపుగా బిల్లులు వస్తలేవు. దానికి అసలు పెట్రోల్ డీజిల్ కూడా ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గతంలో కూడా పలు జిల్లాల్లో కూడా అటు అంబులెన్స్లకు డీజిల్ లేక కొన్ని వాహనాలు కూడా ఆ పేషెంట్ని తీసుకుపోయే సమయంలో కూడా ఆగిపోవడంతో అక్కడ ప్రజలు కానీ అక్కడ పేషెంట్కి సంబంధించిన బాధితులను వాళ్ళందరూ కూడా వెహికల్స్ను కూడా తోయడం జరుగుతుంది. అలాంటి అనేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం. నేడు అది హైదరాబాద్లో కూడా అటు అనేక చోట్ల కూడా అంబులెన్స్ సేవలు అంతరాయంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ప్రైవేట్ అంబులెన్స్కి సంబంధించిన అసోసియేషన్ వారు ఉన్నారు. వారిని ఒకసారి పూర్తి వివరాలు అడుగుదాం. అంటే దాదాపుగా కిలోమీటర్ వైజ్ ఛార్జ్ చేస్తున్నారా, అంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఒకసారి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుండి ఈ అంబులెన్స్ సేవలు నడిపిస్తున్నారు? మేము దాదాపు 35 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గరనే ఉంటారు. మేమంతా వాళ్ళంతా ఆల్మోస్ట్ 35 to 40 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ సీరియల్ పెట్టుకొని ఉంటారు. కానీ కరోనా సమయంలో కూడా ప్రైవేట్ అంబులెన్స్ సేవలు కూడా ఎక్కువగా చేశారంటూ కూడా ప్రధానంగా చెప్తున్నాను. దాన్ని మీరు ఏమంటారు? మేము కరోనాలో ఇక్కడ టిమ్స్, ఉస్మానియా, గాంధీ, కింగ్ కోటి ఇవన్నీ మేము లీడ్ చేసామండి. కరోనాలో సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అన్నీ అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకెళ్ళడం మా వెహికల్స్లోనే వెళ్ళాయి. ఇంకోటి ఏంటంటే మేము కరోనాలో అంతా సర్వీస్ చేసినా మాకు రికగ్నైజేషన్ లేకుండా పోయింది. అండ్ మా పేమెంట్స్ కూడా ఒక ఎల్డప్ అయిపోయినాయండి. ఇప్పటివరకు బిల్స్ శాంక్షన్ చేయలేదు. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేసాము ఇక్కడ. ఆ పేమెంట్స్ కూడా అట్లానే ఎల్డప్ అయిపోయినాయి. ఇంకా షేలింగపల్లి ఆఫీస్లోనే ఎల్డప్ అయిపోయినాయి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పేమెంట్లే రిలీజ్ కావట్లేదండి. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాము. ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెటర్ ట్రీట్మెంట్ కోసం ఏదైనా వేరే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ మా దగ్గరికి వస్తారు. బయటికి వచ్చేసి అడుగుతారు, పలానా హాస్పిటల్కి వెళ్ళాలా, నిమ్స్కి వెళ్ళాలంటే 1500 రూపీస్ తీసుకుంటాం విత్ ఆక్సిజన్. అదర్వైజ్ 1200 రూపీస్. విత్ ఆక్సిజన్ అన్నప్పుడు 300 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం, 1500 రూపీస్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3-4 అవర్స్ టైం పడుతుంది బెడ్స్ దొరకకుండా. ఇట్లా వేరే వెయిటింగ్ ఛార్జ్ ఏమైనా తీసుకుంటారా? వెయిటింగ్ ఛార్జెస్ ఏం తీసుకోండి, మేము తీసుకోం. వెయిటింగ్ ఛార్జెస్ చాలా రేర్గా ఇచ్చేవాళ్ళు కూడా. ఇప్పుడు నిమ్స్ అంటే అంతా పేద పేషెంట్లు వస్తారు భయ, అక్కడ ఇయ్యారు. కానీ వేరే ఏదైనా హాస్పిటల్ తీసుకపోతే అక్కడ క్విక్గా అయిపోతుంది. అక్కడ మనకు ఇమీడియట్ పోగానే ఇమీడియట్ యశోద కానీ ఎక్కడ పోయినరు అనుకోండి, వాళ్ళ పేషెంట్స్ వచ్చి మేము అక్కడికి వెళ్తామన్నప్పుడు మేము ఎవరిని కూడా రికమెండ్ చేయము, ఎవరికి కూడా ఈ హాస్పిటల్ పోండి అని చెప్పాము. వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పేషెంట్ని తీసుకొని వెళ్తాము. కానీ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ అంబులెన్స్లు కూడా ఎక్కువగా నగరంలో కూడా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ నుండి సేవలు సరిగ్గా అందకపోయేసరికి ప్రైవేట్ అంబులెన్స్లు కూడా ఎక్కువ వచ్చాయి. వాళ్ళు ప్రాపర్గా సేవలు అందిస్తే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు వస్తారు అన్నట్టు కూడా హాస్పిటల్ అనేకంగా ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మీరు ఏమంటారా? ట్రీట్మెంట్ అయితే గాంధీలో ది బెస్ట్ ఉంటుంది. కాకపోతే ఓపిక కొంచెం లేట్ ట్రీట్మెంట్ అయినా కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది గాంధీలో. దానికి మాత్రం మేము 100% గ్యారెంటీ. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఈ సర్వీస్లో 35-40 ఏళ్ళు సర్వీస్ మాది. గాంధీ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే లేట్ ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఒక పేషెంట్ మరణించిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయితే కిలోమీటర్ల పరంగా తీసుకుంటారా? అంటే జిల్లాలో పోవాలంటే దాదాపుగా ఇప్పుడు మహబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, అట్లా నల్గొండ కానీ అట్లా జిల్లాలకు పోవాలంటే కిలోమీటర్ల బట్టి ఛార్జ్ చేసుకుంటారా, లేకపోతే ఫిక్స్డ్ అమౌంట్ అని ఇట్లా ఏమంటుందండి? అయితే మేము కిలోమీటర్ లెక్కనే వెళ్తాము. యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ 300 కిలోమీటర్స్ ఉందనుకోండి, 300 కిలోమీటర్స్ ఉందనుకో, బిలో 300 కిలోమీటర్స్ అయితే మేము జనరల్గా మాట్లాడుకుంటాం. ఇంత అమౌంట్ అని మాట్లాడుకొని తీసుకెళ్తాం. అబ్బో 300 కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ 18 రూపీస్. ఫ్రీజర్ బండి అయితే బాక్స్ ఉంటుంది, దానికి 18 రూపీస్ కిలోమీటర్. అట్లా మాట్లాడుకొని వెళ్తాం. లేదనుకుంటే లంసమ్ అమౌంట్ మాట్లాడి తీసుకొని వెళ్తాం. అంటే మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తామండి. మీకు ఏమైనా సమస్య ఉన్నదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది? ఇక ఉన్నాయా బాస్, ఇక్కడ ఉన్నాయి కానీ మాకు ఒక షెల్టర్ లేదు. మొన్న హైదరాబాద్ వచ్చి గూలో కొట్టేశారు మొత్తం. ఇక్కడ ఏదో మేము లాంగ్ ఏదో వెళ్ళేసి వస్తుంటారు పిల్లలు. ఎక్కడ ఇప్పుడు విజయవాడ వెళ్ళాలా, లేకపోతే అమలాపురం వెళ్ళాలా, ఆంధ్రాకి వెళ్ళాలా, లేకపోతే జార్ఖండ్ వెళ్ళాలా. బాడీస్ ఉంటే ఇక్కడ షిఫ్ట్ అయితే కదా వాళ్ళ బాడీ. మన గవర్నమెంట్ వెహికల్స్ అయితే వెళ్ళవు కదా అంతంత దూరం. అప్పుడు మన వెహికల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళి కొంచెం ఒక 1 hour 2 hours ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. దానికోసం టెంపరీ షెడ్ వేస్తే దాన్ని మొత్తం హైదరాబాద్ వచ్చి కొట్టుకోవాలి. బిల్లులు ఇంకా రాలేదు మా షేర్లింగంపల్లిలో. అక్కడ అందాజు ఆల్మోస్ట్ 3 CR దాకా ఉన్నాయి అందరి.
అంటే దాదాపు మేము 300-400 మందిని పనిచేసాము అప్పుడు. అందరు బిల్స్ ఆగిపోయాయి, పేమెంట్స్ ఇవ్వలేదు ఎవరికి. పేషెంట్కి సంబంధించి కూడా అంటే కిలోమీటర్స్ బట్టి కూడా మేము ఛార్జ్ చేస్తామంటూ కూడా అసోసియేషన్ తెలిపారు. దీంట్లో ప్రధానంగా అంశం ఏంటంటే దాదాపుగా వాళ్ళు కరోనా సమయంలో కూడా చేసే సేవల బిల్స్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదంటూ కూడా వాళ్ళు తెలిపారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక బిల్లు కూడా ఇవ్వలేదు. అవే దగ్గర 3 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా కూడా ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ కూడా హాస్పిటల్లో కూడా అంటే ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళ అంబులెన్స్ సరఫరా లేకుండా వాళ్ళ అంబులెన్స్ అందుబాటులో లేనప్పుడే మేము మా వెహికల్స్తోని సేవలు అందిస్తాం, ప్రజా సేవలకు మేము చేస్తాం. కానీ ప్రభుత్వం కూడా మా పైన మొండి వైఖరి చూపెడుతుంది. రీసెంట్గా హైడ్రా వచ్చి కూడా ఇక్కడ మా షెడ్ను కూడా కూలగొట్టింది, మాకు ఒక నీడ లేకుండా పోయిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి, అరుణ్ టీ న్యూస్, హైదరాబాద్.